నరకం చూపిస్తున్న రహదారి పాలకులకు ఏమాత్రం పట్టదేమి. ఇది ప్రయాణికుల ఆవేదన. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుండి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారి. ఈ రహదారి చీమకుర్తి పట్టణం దాటిన తర్వాత గ్రానైట్ పరిశ్రమ వస్తుంది. కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే ఈ పరిశ్రమల వద్ద ప్రధాన రహదారి అత్యంత అధ్వాన్నంగా, అంతకన్నా దరిద్రంగా ఉంది. నిత్యం ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టరు, ఎస్పీ, సబ్ కలెక్టర్ ఇలా ఎంతమందో ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. అయినా సరే ఈ నరక కూపపు రహదారిని మాత్రం బాగా చేయాలనే ఆలోచన లేదు. గతంలో ఎర్రగొండపాలెంలో ఉంటున్న మంత్రి సురేష్ గత ప్రభుత్వంలో కూడా దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు దాదాపు 5 మంది మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ మార్గాన్నే ప్రయాణిస్తుంటారు. అయినా ఈ రోడ్డును పట్టించుకోరు. పాలకులు, అధికారులు పట్టించుకోకపోతే ప్రజలు